ఈ ఏకైక స్వామి అంటున్నాడు. తర్వాత కంచి పరమాచార్య చెప్పాలనుకున్నాను. వంశపారంగా క్రమంగా శ్రీమైనటువంటి ముఖ్య విధానం గారికి వారు చెప్పడం లేదు అని చెప్పారు. ఆ రకంగా వారికి అలానే వివిధమైనటువంటి గోవాల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామికి ఆనందటువంటి ముఖ్య శ్రీనివాస శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ శివాలయం పూజారి గారైనటువంటి డాక్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అనాథో అనాథ సదా వెంకటేశ్వర స్మరామి హరే వెంకటేశ్వర ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ్వర ప్రియక్ష ప్రియక్ష తిరుపతివాడ లక్ష్మణ గోవింద గోవింద. అంటే స్వామి ఎప్పుడూ కూడా మనకు గమనిస్తూనే ఉంటాడు. వినా వెంకటేశ్వరం అంటే స్వామి భూమి అన్నా నాకు ఎవరున్నారయ్యా అని ఏడుకున్నవాడిని వేడుకోవాలి. అదే శరణాగతి తత్వం. అదే రకంగా అంతయునివే హరిపుడే కాంక్షని ఒక సందర్భంలో అన్నమయ్య కీర్తన ఆలోచించాడు. రాముడు నందరాముడు సంబూధుడైనటువంటి అన్నమయ్య అంతయు నీవే హరి పునరే కాంక్ష చక్కటి పదజాలం. అదే రకంగా మరొక రాస్తారాయన అన్నమాచార్య ఎండ కానీ నీడ కానీ ఏమైనా కానీ కొనగరాయిడే మాకు కులదైవము. ఎంత సాధారణమైన పదజాలం వాడాలో చూడండి. దాన్ని ఎటువంటి కష్టం లేదు. ఎండ కానీ నీడ కానీ ఏమైనా కానీ కొనగరాయిడే మాకు కులదైవం. అటువంటి ఏడుగుల వాడి గురించి ఈరోజు చెప్తాను. సహజంగా మనం ఏమనుకుంటున్నామంటే తిరుగుతాం సరి కష్టంగా ఉంది అని అనుకుంటాం. కానీ ఒక 1000 సంవత్సరాల క్రితం తిరుమలని గమనించినట్లయితే వాళ్ళు ఎంతంగా ఇబ్బంది పడి పొందగలిగారు అనేది తెలుస్తుంది. మనకు ఉన్నటువంటి చరిత్రాత్మక ఆధారాల ప్రకారం చూసినట్లయితే యామునాచార్యులు యమునాచార్యులను ఆ పెద్దవాళ్ళ తర్వాత మా శ్రీరంగంలో ఉండేవారు. ఆ శ్రీరంగం నుంచి కొన్నాళ్ళు తిరుమల కొండ మీద స్వామికి సేవ చేసి అక్కడి నుండి తిరిగి వారు శ్రీరంగం వెళ్ళిపోయారు. ఆ తదుపరి వారు ఎవరు పంపించారంటే తిరుమల నంది అనే మహానుభావుని పంపించారు. తిరుమల నంది ఆయన పండుగ వచ్చి వాళ్ళ భార్యతో సహా మన మీద ఉండి అత్యంత 1000 సంవత్సరాల క్రితం తిరుమల కొండ అంటే ఎలా ఉండేది మీరు ఆలోచించుకోండి. అటువంటి కొండ తిరుమల నంది గారు ఉన్నారు. తర్వాత ప్రొఫెసర్ రామానుజాచార్య గారు వచ్చారు. ఆ తర్వాత అనంతాళ్వార్ గారు వచ్చారు. అందరూ కూడా స్వామి సేవలో ఉన్నటువంటి వాళ్ళు. మనం ఈరోజు ఏదో చాలా గొప్ప పని చేసినట్టు ఏసీ కార్లో వెళ్తాం, ఏసీ రూమ్లో తీసుకుంటాం. కానీ మనం మాత్రం ఎటువంటి సేవ చేసినట్టు లేవు. కానీ చాలామంది మాత్రం ఎలా ఫీల్ అవుతారో మనం చాలా శ్రమపడి వెళ్ళామంటారు. వాళ్ళ ముందు మనం వెళ్తాం. అట్లానే మీరు ఎప్పుడైనా సరే తిరుమల కొండ మీద రాత్రి పూట వాతావరణం కలిగించినట్లయితే చాలా అద్భుతమైన వాతావరణం కనిపిస్తుంది. సహజంగా ఏంటంటే 3 రూపాయల టికెట్ కొనుక్కోవడం, లేదా మరో సేవ టికెట్ కొనుక్కోవడం, చూస్తాం, అలా వెళ్తూ ఉంటాం. బాగానే ఉంటుంది. కానీ అదే రాత్రి పూట కానీ అంగవంతమైన సేవ చేసినప్పుడు కానీ లేదంటే సుప్రభాత సేవ టికెట్ కానీ ఉన్నట్లయితే మీకు రాత్రి పూట వాతావరణం ఎంత అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. నేను చాలాసార్లు గమనించాను. ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం కానీ కొండ మీద ఉంటుంది. అది అవకాశం ఉన్నట్టు భవిష్యత్తులో మీరు సుప్రభాత సమయంలో సేవ టికెట్ ఉన్నా లేకపోయినా సరే, అంగప్రదక్షిణ సేవ చేసే అవకాశం ఉన్నా లేకపోయినా సరే, ఒక్కసారి తిరుమల కొండ మీద రాత్రి 2:30, 3 లేదా 1:30 ఆ ప్రాంతాలు ఒకసారి కొండ మీద తిరగండి. ఒకసారి ఉద్యోగంలో నిల్చోండి. అక్కడ వెళ్తూ ఉంటుంది కదా వేడి ఆచార్య దగ్గర. అక్కడి నుంచి స్వామిని గమనించండి, స్వామి ఆలయాన్ని గమనించండి. అదే రకంగా ఒకసారి వెడపకి అయినట్లయితే సహస్ర దీపాలను జరిగే దగ్గర ఆ దగ్గర ఉంటుంది. ఆ దగ్గర నుంచి ముందుకు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి మనం వైకుంఠ స్వామికి వెళ్తాం. అద్భుతంగా ముందులో రకరకాల తిరుగుతూ ఉంటారు. సో అందరూ చూస్తుంటే మనకి
పుష్కరిణి లేకపోయినా సరే పక్కన ఆధ్యాత్మిక వాతావరణం. పుష్కరిణిలో 12 గంటలకి అక్కపత్రిని సేవ చేసే వారికి అక్కడ స్నానం చేయడానికి అవకాశం ఇస్తారు. వాళ్ళు ఎవరికి అవకాశం ఓన్లీ అక్కపత్రిని సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఒకసారి వేడుకున్న వాటిని అతి దగ్గరగా చూడాలి అంటే మనకి ఎప్పుడు కూడా అవకాశం రాదు. ఏదైనా అవకాశం వచ్చినట్లయితే అభిషేక సమయంలో ఇద్దరు దొరకడమే అద్భుతమైన విషయం. అభిషేక సమయంలో కానీ, తర్వాత అర్చన సమయంలో కానీ, హోమాల సేవ కానీ, సుప్రభాత సేవ పుస్తకం మానసికంగా వెళ్ళాలి అంటే అందరం కూడా ప్రశాంతంగా ఆలోచించినట్లయితే అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి తిరుమల మహాద్వారం దగ్గర మనం ఉన్నాము అనుకోండి. మహాద్వారం దగ్గర ఉన్నాం. మహాద్వారం దగ్గర మనం ఎవరు ఆపట్లేదు కాబట్టి మన సరాంత బాగుపడుతున్నాం. మహాద్వారానికి అటుపక్క ఇటుపక్క కూడా శంఖనిధి, పుష్పనిధి అనే విగ్రహాలు ఉంటాయి. వాటి ఒకసారి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత సరాంత లోపలైన ముందు బలిపీఠం కనిపిస్తుంది, తర్వాత జ్యోతిస్తంభం కనిపిస్తుంది. ఆ జ్యోతిస్తంభానికి ఒకసారి నమస్కారం చేసుకుని ముందుకెళ్తే 2 భాగాలు దాటుతాం. దాటి మహామణి మండపం లేదా బంగారు వాకిలి దగ్గరికి వెళ్తూ ఉంటాం. బంగారు వాకిలి దగ్గర వరకు వెళ్ళిన తర్వాత అక్కడ సహజంగా ఇప్పుడు మనం చూసే దర్శనం ఎప్పుడూ కూడా బంగారు వాకిలి వరకే పోనిస్తున్నారు. మనం అక్కడే దేవీజీలు ఉంటారు. దేవీజీల వరకు మనకి దర్శనం చేసుకుని ఆ తర్వాత వెడం పక్క తిరిగి మనం బయటకు వచ్చేస్తాం. అంటే ఒకలామాత ఆలయం వైపుకి వెళ్ళి అక్కడికి తీర్థం తీసుకోవడం, అక్కడికి ముందుకెళ్ళి గుడి వెనక్కి వెళ్తాం. అలా కాకుండా మనం సుప్రభాత దర్శనం కానీ చూసుకున్నట్లయితే సుప్రభాత దర్శనంలో ఏం జరుగుతుంది అనేది మనం సహజంగా ఏం చేస్తాం, టికెట్ చూసుకుంటాం. సరే రకరకాల చెకింగ్లన్నీ అయిపోయిన తర్వాత మనం బంగారు వాకిలి దగ్గర నిలబెట్టేస్తారు. మనం అక్కడ లోపలికి పోనివ్వండి. సుప్రభాతం అంతా అయిన తర్వాత మొదటి గడప దర్శనం అంటామే కానీ సుప్రభాతం జరిగే టైంలో మాత్రం మనం ఎక్కడ ఆగిపోతాం, బంగారు వాకిలి దగ్గర దేవీజీ దగ్గర ఆగిపేస్తారు. ఎందుకు ఆపేస్తారంటే లోపలంతా కూడా వేరే ప్రక్రియ జరుగుతుంది. దానికి జరిగే ప్రక్రియ ఏమిటి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే అసలు సుప్రభాతానికి ముందు ఏం జరుగుతుంది అనేది ఆలోచన చాలా అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అక్కడ దాంట్లో ముందు అక్కడ ఏడుగుండ్ల వాడి యొక్క అద్భుతమైనటువంటి వరం వల్ల సన్నిధి గొల్ల అనేది మనకు గుర్తు రావాలి. సన్నిధి గొల్ల అనేది ఏం చేస్తాడంటే మనకి పుష్కరునికి అవతల వరాహ స్వామి గుడి ఉంటుంది కదా. వరాహ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కొంచెం గుడి భక్తి తలెత్తి చూసినట్టయితే అర్చక నిలయము అని ఉంటుంది. అర్చకులు అంటే ప్రధాన అర్చకులు వీళ్ళందరూ కూడా నివాసం ఉంటారు అక్కడ. వీళ్ళు తెల్లవారుజాము 2 లేచి స్నానాలు ముగించుకుని సంధ్యావందనాలు వాళ్ళు చేయాల్సిన అనుష్ఠానాన్ని పూర్తి చేసిన తర్వాత అప్పుడు రెడీగా ఉంటే ఈ సన్నిధి వల్ల వెళ్ళి వాళ్ళని తోడుకు వస్తాడు. లోపల ఆయన చేతిలో ఒక దివిటి ఉంటుంది. ఎవరన్నా ఆ తెల్లవారుజాము 2 మనకు అడ్డం పడుతున్నట్టయితే అర్చక స్వాములు వస్తున్నారు తప్పుకోండి, అర్చక స్వాములు వస్తున్నారు తప్పుకోండి అని చెప్తూ ఉంటాడు. వాడు సరాసరి మహాద్వారం దగ్గరికి వచ్చేస్తారు. మహాద్వారం లోపలికి వెళ్ళిపోతారు. మహాద్వారం దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్నకి ఒక ప్రక్రియ కూడా జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఒక కుంచుకోల అనే పరికరం ఒకటి ఉంటుంది. ఆ కుంచుకోల అనే పరికరం ఎందుకంటే వాళ్ళు మహాద్వారం బంగారు వాకిలి దగ్గర తలుపు తాళం వేస్తారు కదా. దాంట్లో 2 తాళాలేమో పై తాళం కింద తాళమేమో టీటీడీ వాళ్ళు వేస్తారు. అది కాదు, మధ్యలో ఉన్న తాళం మాత్రం అది అర్చకుల దగ్గర ఉంటుంది. ఆ కుంచుకోవాల అంటే చాలా విచిత్రమైన ప్రక్రియ జరుగుతుంది అక్కడ. నేను ఒకసారి చూశాను సుప్రభాత సేవలో. వాళ్ళు అది భుజం మీద అలా పెట్టుకొస్తారు. పెట్టుకొచ్చిన తర్వాత లోపల ఏం చేస్తారంటే మీరు ధ్వజస్తంభం దగ్గర గమనించండి. ధ్వజస్తంభం బలిపీఠం ఇది కుడి పక్కన చూసినట్టయితే ఇంత చిన్న బలిపీఠంలాగా ఈ యొక్క రాయి ఉంటుందట. మూల మీద ఉంటుంది. సుమారుగా ఈశాన్య మూల అవ్వచ్చు. ఈశాన్య మూలలో ఒక రాయిలాగా ఉంటుంది. దానికి ఈ కుంచుకోవాలను ఈ తాళం చెవులు అంటే అర్చక స్వాముల చేతిలో ఉన్న తాళం చెవులు దాన్ని తగిలిస్తారు. అంటే ఆనిస్తారు. వాళ్ళు ఆనించి ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణంగా చేస్తారు. చేసి లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత ఈ సన్నిధి వల్ల ఏం చేస్తారంటే మన వేడి ఆంజనేయ గుడి దగ్గర పెద్ద జీవి గారి మఠం ఉంటుంది. ఆ పెద్ద జీవి గారి మఠం కూడా వాళ్ళు